చేపట్టబోతున్న 4 సంక్షేమ కార్యక్రమాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు. ఈ 4 పథకాల అమలు మీద ఈరోజు మనం నిర్వహిస్తున్న మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన ఈరోజు మనం ఈ 4 పథకాల అమలు మీద ఎలా ముందుకు వెళ్ళాలి అనేది జిల్లా సమన్వయ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు ఈ పథకాల అమలు మీద దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ పథకాలని కూడా మనం జనవరి 26వ తారీఖు నుంచి ప్రారంభించుకోవడానికి కావలసిన చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజున ప్రధానంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏదైతే జనవరి 20వ తారీఖు నుంచి వీటన్నింటినీ కూడా ప్రజలకు చేరే విధంగా, సక్రమంగా చేరే విధంగా చేయడం కోసం ఈనాడు ఈ యొక్క సమీక్షా సమావేశ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతాం. శాసనసభ్యులు వాళ్ళ అభిప్రాయాన్ని చాలా అంశాల పట్ల స్పందించడం జరిగింది. నా విజ్ఞప్తి ఏంటంటే ప్రధానంగా జిల్లా ప్రజలకు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి వివిధ రకాల లబ్ధిదారులు లిమిటెడ్ అఫీషియల్స్ తోటి చేయడం అనేది ఒక ఇబ్బంది పరిస్థితి. అయితే ప్రతి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. వారం రోజుల 10 రోజుల 15 రోజుల నుంచి అన్ని స్కీమ్ల నుంచి ఉన్నటువంటి యంత్రాంగం మొత్తాన్ని కూడా వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు 10-15 రోజుల నుంచి ఎక్కువ సంఖ్యలో గ్రామాన్ని కూడా యూనిట్లు తీసుకొని మిగతా డిపార్ట్మెంట్స్ స్టాఫ్ స్టార్ట్ చేసుకుని క్లోజ్గా మానిటర్ చేస్తేనే ఏ లక్ష్యంతో ప్రభుత్వము, ఇంద్రమ ప్రభుత్వము, ప్రజాపథకము సక్రమంగా ప్రాపర్గా ఎవరికి ఏదైతే నిర్దేశించడం జరిగిందో ఈ స్కీమ్లకు సంబంధించి పద్ధతులు, అంటే అట్లాగే వివిధ రకాల ఎలిజిబిలిటీస్, సో దాని ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ 4 స్కీమ్లో సక్రమంగా జరగాలి. సహచర మంత్రి కృష్ణారావు గారు, 5 జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్స్, ప్రజలు, ఈ 4 హామీలే కానీ, పథకాలే కానీ, హామీ కానీ ఒక అద్భుతమైన ఆలోచనతో ముఖ్యమంత్రి గారి ముందుకు వచ్చి ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు అని చెప్తారు. ఇంకా 3 పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు. 25వ తేదీ లోపల అంతా సమాచారంతో సహా సిద్ధంగా ఉండాలి, ఆ తర్వాత మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పి మీరు మండల స్థాయిలో రెవెన్యూ టీంలే కానీ, మండల టీంలే కానీ, గ్రామ స్థాయిలో టీంలను ఏర్పాటు చేసుకుని మన పనులు మొదలు పెడుతున్నాం. ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇందిరమ్మ కమిటీస్? దాంతో సహా ఆ ఇందిరమ్మ కమిటీతో మీరు కోఆర్డినేట్ చేసుకుంటే that's not the way we get the publicity or recognition. ఈ గ్రామంలో సుమారు 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 1.5 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాము. 50-75%, 70% మందికి మేము రుణమాఫీ చేసినాము 2 లక్షల వరకు అని చెప్పి ఆ ఫిగర్లో ఆథెంటిసిటీ ఉంటుంది. సో మీకు అప్ టు 20-25 ఉన్నాయి కదా. I think 2 days will be 20 years వరకు we like up to needed to extend the Monday, but we will visit 5 districts and at least 3 villages in each constituency. Let the villages be identified by the respected MLAs and Nehru Mayapudi. We will visit this constituency. This is a message, the interaction is a message, and we have to own it. So
little bit of experience in the past with regard to wave loan. It's a huge amount, it's about 22,000 crores, it's not a small amount.